కావాలి కదా మరి అన్ని తీర్మానాలు. విద్యుత్ గురించి ప్రత్యేకంగా నేనే చెప్పడానికి అనేది ఏమీ లేదు. విద్యుత్ గురించి ప్రతిరోజు మీరందరూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రి మాట్లాడినా విద్యుత్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి తప్పకుండా. అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా అయింది విద్యుత్తుతోని. ప్రజలు నిద్రపోతున్నారు హాయిగా, ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా అయింది. ప్రతిపక్షాలకు పని కూడా లేకుండా అయింది అసెంబ్లీ సమావేశాల్లో. ప్రజలకు మాత్రం పని దొరుకుతూ ఉంది బ్రహ్మాండంగా. అవి ఇండస్ట్రీస్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గురించి చెప్పడానికి ఎందుకన్నా పెద్దగా ఉదాహరణలు అక్కర్లేదని నేను అనుకుంటా ఉన్నా. అంతేకాదు, ఈ మధ్యకాలంలో ఎక్కడ కానీ ఒక్క 10 నిమిషాలు కరెంటు పోతే ఫోన్లు వస్తూ ఉన్నాయి. కరెంటు పోతే వాస్తవానికి ఏ లైన్మెన్కో, ఏఈకో, డిఈకో ఫోన్ పోవాలి. కానీ ఏకంగా సీఎండీలకో లేదా విద్యుత్ శాఖ మంత్రికే ఫోన్ వస్తూ ఉంది. సార్, మా వార్డులో, మా ఊర్లో కరెంటు పోయింది, 10 నిమిషాలా ఇంకా రాక. అంటే ఇది ప్రజలకు విద్యుత్ శాఖ మీద వచ్చిన విశ్వాసానికి నిదర్శనం. గతంలో చూసినాం, కరెంటు ఈ సమయం నుంచి ఈ సమయం ఇస్తాం, 3 గంటల నుంచి 6 గంటలు ఇస్తామంటే 3 గంటలు దాటినాక పావు గంటకి ఇచ్చి 6 కాకముందే పావు గంట ముందు తీసేసేది. పేరుకి 6 గంటలు 3 గంటలు ఇచ్చినామని చెప్పినా, ఎప్పుడైనా పొరపాట్ల చెప్పిన సమయానికంటే 1 నిమిషం ఎక్కువ ఉంటే ప్రజలు చర్చ చేసుకునే వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అరే 6 అయిపోయింది, కరెంట్ ఎందుకు ఉంది, ఇంకా ఎట్లా ఉంది, ఎట్లా ఉండనిచ్చినారు అని. కానీ ఇప్పుడు 10 నిమిషాలు పోతేనే చర్చ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన మొదటి విజయాల్లో విద్యుత్ శక్తి ఒకటైన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంలో మీకు కొన్ని విషయాలను కూడా మీతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉండదు, కానీ వారు ఉన్నప్పుడు మాట్లాడుకోవడం, మనం ఈ విషయాలు ఇదే సరైన వేదిక కాబట్టి మనం మాట్లాడుకోవాలి. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఇస్తున్నారు కేసీఆర్ కరెంటు, ఎట్లా సాధ్యమైంది, కొత్తగా ఏమి ఉత్పత్తి చేయలే కదా, అయినా ఎన్నికల ముందే చెప్పినారు సంవత్సరం సమయం ఇవ్వండి, ఆ తర్వాత నేను సరి చేస్తా అని చెప్పినారు. కానీ ప్రజలు ఇచ్చిన సంవత్సరం సమయం కూడా తీసుకోకుండానే ఎట్లా విద్యుత్ శక్తి ఇవ్వగలుగుతున్నారు సారు అని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, కేసీఆర్ గారి సామర్థ్యం తెలుసు కాబట్టి తెచ్చినారని. కానీ అర్థం కాకుండా ఆగమవుతున్న వాళ్ళు ప్రతిపక్ష నాయకులు. కానీ కేసీఆర్ గారు కేవలం ముఖ్యమంత్రి అయిన తర్వాతనే విద్యుత్ శక్తి విషయంలో చర్యలు మొదలు పెట్టలే. 2009 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఢిల్లీ నుండి, పార్లమెంటు నుండి వెలువడ్డ మరుక్షణం నుంచే తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచనలు మొదలుపెట్టినారు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించడం అంటే మొట్టమొదటి తెలంగాణ విద్యుత్తును సరిచేయడమైన విషయంలో కేసీఆర్ గారికి ముందే ఆ రోజే ఆలోచన ఉంది. ఆ రోజే వ్యవసాయం కూడా ప్రారంభించినారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే వ్యవసాయం. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే వ్యవసాయం కొరకు, రైతుల కొరకు. విద్యుత్ శక్తి విషయంలోనే ఉద్యమం మొదలైంది. అందుకే తెలంగాణను బాగు చేయడం అంటే, బంగారు తెలంగాణ నిర్మాణం చేయడం అంటే తెలంగాణ రైతాంగాన్ని బాగు చేయడమే. తెలంగాణ రైతాంగాన్ని బాగు చేయాలంటే విద్యుత్ శక్తి విషయంలోనే. సాగునీరు ఇవ్వాలన్నా, ఇవాళ తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలన్నా మనకున్న భౌగోళిక పరిస్థితులలో తప్పకుండా అవి లిఫ్ట్ ఇరిగేషన్లే కాబట్టి, ఎత్తిపోతలే కాబట్టి, విద్యుత్ శక్తి లేకుండా ఎత్తిపోతలు జరిగే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా విద్యుత్ శక్తినే ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఉన్న కాలంలోనే దానికి సంబంధించిన ఆలోచనలు మొదలుపెట్టినారు. అంతేకాదు, ఇంకా మాట చెప్పాలంటే 2001లో ఉద్యమం ప్రారంభం చేసినాడే కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు. తెలంగాణ ఉద్యమం ఏ పదంలో నడవాలి,
ఏ లైన్లో నడవాలని చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం ఒకరికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం కాదు. తెలంగాణ ఉద్యమం మాకు కావాలని చెప్పే ఉద్యమం. తెలంగాణ ఉద్యమం పాజిటివ్ లైన్లో నడవాల్సిన ఉద్యమం. మనది మనం కోరుతున్నాం తప్ప ఇంకొకటి వెళ్ళిపోవాలనో ఇంకొకటి కావాలనో మనం కోరడం లేదు. అది సరి అయింది కాదు. అంతేకాదు ఇవాళ హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా హైదరాబాద్కు ఉండే ఇమేజ్ హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ. హైదరాబాద్ ఇమేజ్ను కాపాడుకుంటేనే తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోగలుగుతాం తప్ప దాన్ని ఖరాబు చేసుకుంటే తెలంగాణ అభివృద్ధి చేయలేం. అట్లాంటి తెలంగాణ వచ్చినా ఉపయోగం లేదని చెప్పి కేసీఆర్ గారు 2001లోనే చెప్పినారు. కేసీఆర్ గారు ఆనాడు ఈనాడు ఎప్పుడైనా తన విజన్ ఉన్న నాయకులు. అందుకే ఇవాళ తెలంగాణ విద్యుత్ శక్తి రంగంలో మొట్టమొదటిగా విజయాన్ని సాధించగలిగింది. అనుకున్న సమయం కంటే ముందే విజయాన్ని సాధించగలిగింది. అంతేకాదు మీరందరూ కూడా చూసినారు, అన్ని ప్రతిపక్షాలు చూసినాయి, ప్రపంచమంతా చూసింది. 2009లో ఆ తర్వాత 2014లో 13లో మళ్ళీ తెలంగాణ బిల్ కేంద్రంలో ప్రవేశపెట్టాలనే సందర్భం వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి విద్యుత్ శక్తి విషయంలో చేసిన వ్యాఖ్యల్ని తెల్లవారి తిప్పికొడుతూ తెలంగాణ ప్రజలకి ఒక స్పష్టతనిచ్చిండ్రు ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యుత్ శక్తి పలానా చోటు నుంచి వస్తుంది, పలానా రాష్ట్రంలో దొరుకుతుంది, పలానా చర్యల ద్వారా నేను విద్యుత్ శక్తిని ఇస్తాను, 1 సంవత్సర కాలం ఇబ్బంది పడతాం తప్ప అని చెప్పి ఆనాడే చెప్పాను. చాలామంది నాయకులు వాళ్ళు కూడా మాట్లాడారు. కేసీఆర్ ఎట్లా చెప్తాడు, కేసీఆర్ ఏమన్నా ముఖ్యమంత్రి? చాలామంది చాలా మాటలు మాట్లాడారు. నిజమే, అవాళటి ఉన్న ముఖ్యమంత్రులు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలుగా చూసే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఉద్యమ నాయకుడిగా తానే ఆనాడే బాధ్యత తీసుకొని చెప్పిండ్రు. 2009 నుండే తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచనలు చేసిండ్రు. ఇవాళ దాని ఫలితమే ఇవాళ తెలంగాణ ఈ రకంగా వెలుగులు నింపుకొని ఉన్నది. ఉత్తనే రాలే. అంతేకాదు ఇవాళ చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. విద్యుత్ శక్తి విషయంలో మనకు తెలుసు గతంలో ఏం జరిగిందో. నేను విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా బాల్కొండకు వెళ్ళినా మొన్న, మిత్రుడు ప్రశాంత్ అక్కడ శంకుస్థాపన చేద్దాం రమ్మనంటే సబ్ స్టేషన్కి. నాకు అక్కడ పోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడ్డది. ఆ కొబ్బరికాయ కొట్టే ముందు సబ్ స్టేషన్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయనతో కొబ్బరికాయ కొట్టేయాలని చెప్పి ఊరోళ్ళంతా పిలిచినారు. సబ్ స్టేషన్ కమిటీ ఏంటి అని నేను అడిగిన. ఏం లేదన్నా, మా ఊళ్ళో సబ్ స్టేషన్ కావాలని కమిటీ వేసుకొని రైతులందరూ కలిసి 5 ఏళ్ల నుంచి వెళ్ళి తిరుగుతున్నారు, సబ్ స్టేషన్ రాలేదు, ఇప్పుడు వచ్చింది, అందుకే ఆ కమిటీ చైర్మన్ను కొబ్బరికాయ కొట్టమని చెప్తున్నాము అని. అంటే ఒక సబ్ స్టేషన్ కావాలంటే సంవత్సరాల తరబడి తిరిగి రైతులు కమిటీలు వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ దిగాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క మండలంలో ఎన్ని సబ్ స్టేషన్లు వచ్చినాయో మీరు అందరూ కూడా చూసినారు. లైన్ల నిర్మాణం ఇంకా దారుణం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 9 గంటల రైతులకు విద్యుత్ అందించాలని చెప్పి మేము ప్రయత్నాలు ప్రారంభం చేసినాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన మరుక్షణమే ఇవ్వడానికి కూడా విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండే. కానీ లైన్లు లేవు. కరెంటు మీద తెచ్చినా ఇవ్వడానికి కావాల్సిన లైన్లు లేవు. ఇంకా ఒక మాట చెప్పాలంటే గతంలో ఏ విద్యుత్ శాఖ మంత్రి కూడా ఒక సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభం చేసే వాళ్ళు మనకు కనపడలే. అంత దారుణంగా ఉండే పరిస్థితులు. కానీ ఇవాళ కేవలం నెలల కాలంలోనే సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల నిర్మాణం పూర్తి చేసుకొని తొందరలోనే 9 గంటల విద్యుత్ శక్తిని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. నిరంతరంగా 9 గంటలు పొద్దున్నాకనే ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ రైతాంగం నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పగటిపూట 6 గంటలు ఇస్తూ ఉన్నాం, రాత్రిపూట 3 గంటలు ఇస్తూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు దాంతో కూడా సంతృప్తిగా లేరు. మీరు నాకు అవన్నీ చెప్పొద్దు, పొద్దున్నానికనే 9 గంటలు రాష్ట్రమంతటా ఇస్తేనే మీరు నిరంతరాయం 9 గంటలు ఇచ్చినట్టు నేను ఒప్పుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా మీకు తెలియజేయాలి. విద్యుత్ శక్తి శాఖ ముఖ్యమంత్రి గారు అంటే కార్యకర్తలు కూడా అంటున్నారు, కార్యకర్తలు అంటే వర్షాలు పడ్డ తర్వాత ఇవ్వాలి మీరు, రైతుల నుంచి విజ్ఞప్తి అయితే మాకు అది కమిటీ చేయాలి మీరు. ఇప్పుడు సరే, ఇప్పుడు డ్రాట్ ఉంది, 2 స్పెల్స్లో ఇవ్వండి, కానీ వర్షాలు పడ్డ తర్వాత మాట 9 గంటల మాట నిలబెట్టుకోవాలి మీరు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అమలు చేస్తాం. 9 గంటలు నిరంతరాయంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాం. నిజంగానే వర్షాలు ఆ రకంగా రావాలని
తెలంగాణ రైతాంగం పొద్దున్న కనుక బావులో నీళ్లు బోర్లలో నీళ్లు తగ్గిపోకుండా నీళ్లు తీసుకొని పంటలు పండించే పరిస్థితికి రైతాంగం రావాలని కూడా కోరుకుందాం. మరి అదే పద్ధతుల్లో ఇవాళ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఈ సందర్భంగా విద్యుత్ శక్తికి సంబంధించి బిల్లులు రేట్లు పెంచకపోవడం వల్ల మా సంస్థలు నష్టాల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల పైగా లోటు ఉంది. విద్యుత్ అధికారులు ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ విద్యుత్ బిల్లులకు ధరలు పెంచాలి అని చెప్పి టారిఫ్ రేట్లు పెంచాలి అని చెప్పి ప్రతిపాదన పెట్టింది. కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని అంగీకరించకుండా మాకు ఒక మాట చెప్పినారు. మీరు నాకు ఏం చెప్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మీరు పెంచాలనుకుంటే ఎవరెవరికి రేట్లు పెంచాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళను ఒప్పించండి. పారిశ్రామికవేత్తలు పెంచాలనుకుంటే పారిశ్రామికవేత్తలతో మాట్లాడండి. మీకు జరుగుతున్న ఇబ్బంది ఏందో, నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలంటే మీకు ఏం సమస్యలు ఉన్నాయో అవి చెప్పండి అని చెప్పినారు. నిజంగానే పారిశ్రామికవేత్తల సంఘం